ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? మన వైజాగ్ పోర్ట్ నుంచి మొదలై హిందూ మహాసముద్రాన్ని దాటి యూరప్ సరిహద్దులను తాకి చివరికి అమెరికా వైట్ హౌస్లోని ఒక సీక్రెట్ కాల్ వరకు వెళ్తోంది. అసలు ఇదంతా ఎలా మొదలైందో చూద్దాం. అవును, అక్షరాల ఇదే జరిగింది. మన వైజాగ్లో స్నేహపూర్వక పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న ఒక నౌకను అకస్మాత్తుగా సముద్రంలో ముంచేశారు. ఇదేదో ప్రమాదం కాదు, పక్కా ప్లాన్తో చేసిన దాడి. 100 మందికి పైగా నావికులు గల్లంతయ్యారు. ఆలోచించండి, రెండవ ప్రపంచయుద్ధం తరువాత అమెరికా ఒక శత్రుదేశపు నౌకను టార్పిడోతో ఇలా నేరుగా ముంచివేయడం ఇదే మొదటిసారి. అసలు ఏం జరిగిందక్కడ? సరే, ముందుగా ఈ మొత్తం సంక్షోభానికి కారణమైన ఆ సంఘటన వివరాలలోకి వెళ్దాం. జస్ట్ పోయిన నెలలోనే ఐఆర్ఐఎస్ దేనా అనే ఈ ఇరానియన్ యుద్ధనౌక మన వైజాగ్లో జరిగిన అంతర్జాతీయ నావికా విన్యాసాల్లో పాల్గొంది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో తిరిగి వెళ్తున్నప్పుడు మార్చి 4వ తేదీ తెల్లవారుజామున శ్రీలంక తీరానికి సమీపంలో సడన్గా మాయమైపోయింది. శ్రీలంక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాని ఆ నౌక కమాండర్ చెప్పిన నిజం అందరినీ షాక్కు గురిచేసింది. తమ నౌకపై ఒక జలాంతర్గామి దాడి చేసిందని ఆయన కన్ఫర్మ్ చేశారు. మరి ఆ దాడి చేసింది ఎవరో కాదు, ఒక అమెరికన్ సబ్మెరైన్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అమెరికా వాడింది ఒకే ఒక్క మార్క్ 48 టార్పిడో. ఇది నౌకను డైరెక్ట్గా గుద్దదు. దాని కింద పేలి ఆ నీటి ఒత్తిడితో నౌకను 2 ముక్కలుగా విరిచేస్తుంది. అంటే తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదన్నమాట. అందుకే పెంటగాన్ దీనిని నిశ్శబ్దమారణం అని పిలుస్తుంది. ఈ దాడి ఎంత తీవ్రంగా ఉందో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. 87 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 60 మందికి పైగా ఏమయ్యారో కూడా తెలీదు. వాళ్ల ఆచూకీ లేదు. మానవ నష్టం ఊహించలేనంతగా ఉంది. ఈ సంఘటన తరువాత మన ప్రాంతంలో, ముఖ్యంగా భారతదేశం మరియు శ్రీలంకలో రాజకీయంగా, దౌత్యపరంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చూద్దాం. శ్రీలంక చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఎందుకంటే వాళ్ల ఆర్థిక వ్యవస్థ మధ్యప్రాచ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. అందుకే వాళ్లు తటస్థంగా ఉండి కేవలం సహాయక చర్యలకే పరిమితమయ్యారు. మరోవైపు భారతదేశం దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడి మన సరిహద్దులకు ఇంత దగ్గరగా జరగడంపై చాలా సీరియస్గా స్పందించింది. మన మాజీ నౌకాదళ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ మాటల్లోనే చెప్పాలంటే, అమెరికా ఈ సముద్ర యుద్ధాన్ని మన ఇంటి గుమ్మం వద్దకు తెచ్చింది. ఇది చాలా తీవ్రమైన విషయమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఐఆర్ఐఎస్ దిన మునిగిపోవడమనేది ఒకే ఒక్క సంఘటన కాదు. ఇదొక పెద్ద, అప్రకటిత యుద్ధంలో ఒక చిన్న భాగం మాత్రమే. యుఎస్ సెంట్రల్ కమాండ్ దీన్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా ధృవీకరించింది. ఇరానియన్ నౌకాదళాన్ని నాశనం చెయ్యడమే లక్ష్యంగా సముద్రంలో 20కి పైగా ఇరానియన్ నౌకలను ముంచేసింది. అంతేకాదు, భూమిమీద కూడా వాళ్ల ఫైటర్ జెట్లను టేకాఫ్ అవ్వకముందే ధ్వంసం చేసింది. ఈ యుద్ధం సముద్రం మరియు భూమితో ఆగలేదు, ఆకాశానికి కూడా పాకింది. టెహ్రాన్ గగనతలంలో ఒక చారిత్రాత్మక వైమానిక పోరాటం జరిగింది. ఇక్కడ సాంకేతిక ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఇజ్రాయెల్ యొక్క అత్యంత ఆధునిక F-35 స్టెల్త్ ఫైటర్, మరోవైపు ఇరాన్ యొక్క రష్యన్ నిర్మిత AK-53. F-35 చరిత్రలో మానవసహిత విమానాన్ని కూల్చివేయడం ఇదే మొదటిసారి. సైనిక చర్యలు పెరిగే కొద్దీ దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. ఫలితం తక్షణమే కనిపించింది. చమురు ధరలు ఒక్కసారిగా 12% పెరిగాయి. గోల్డ్మన్ సాక్స్ అంచనాల ప్రకారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $76 చేరుకోవచ్చని అంచనా వేశారు. ఈ పట్టిక మొత్తం పరిస్థితిని వివరిస్తోంది. హార్మూజ్ జలసంధి మూసివేయబడింది, ఖతార్ గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేసింది, ఇరాక్ ఉత్పత్తిని తగ్గించింది, మరియు భారతదేశం వంటి దేశాలు రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. అయితే ఈ మొత్తం వినాశనానికి బీజం ఎక్కడ పడింది? అదంతా ఒకే ఒక్క రహస్య ఫోన్ కాల్తో మొదలైంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ నుండి వచ్చిన ఒక రహస్య సమాచారంతో ఇది మొదలైంది. ఇరాన్ అగ్రనాయకత్వం ఒకే చోట సమావేశం అవుతోందని తెలియగానే దౌత్య ప్రయత్నాలు విఫలమవ్వటంతో అధ్యక్షుడు ట్రంప్ దాడికి ఆదేశాలు జారీ చేశారు. కొన్ని గంటల్లోనే ఇరాన్ సుప్రీం నాయకుడు మరణించాడు మరియు యుద్ధం అధికారికంగా మొదలైంది. ఈ సంఘర్షణ మధ్యప్రాచ్యం నుండి యూరప్ సరిహద్దులకు చేరింది.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి నాటోను కూడా ఇందులో భాగం చేసే ప్రమాదాన్ని సృష్టించింది. ఇరాన్ ప్రయోగించిన ఒక బ్యాలిస్టిక్ క్షిపణిని టర్కీ గగనతలంలో నాటో దళాలు కూల్చివేశాయి. టర్కీ ఒక నాటో సభ్యదేశం కాబట్టి ఇది చాలా చాలా ప్రమాదకరమైన పరిణామం. ఇక్కడే నాటోలోని ఆర్టికల్ 4 మరియు 5 కీలకమవుతాయి. ఆర్టికల్ 4 ప్రకారం టర్కీ చర్చల కోసం సమావేశాన్ని పిలవగలదు. ఒకవేళ అది ఆర్టికల్ 5కి దారితీస్తే, అంటే ఒకరిపై దాడి అందరిపై దాడిగా పరిగణిస్తే, అది పూర్తిస్థాయి ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. చరిత్రలో ఆర్టికల్ 5ని 9/11 దాడుల తర్వాత మాత్రమే ఉపయోగించారు. చూశారు కదా, ఒక నౌక మునిగిపోవటంతో మొదలైన ఈ గొలుసుకట్టు సంఘటనలు ప్రపంచాన్ని యుద్ధమంచున నిలబెట్టాయి. హిందూ మహాసముద్రంలో మొదలైన ఈ నిప్పురవ్వ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. తదుపరి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.